చేస్తున్న సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే. నమస్కారం బుచ్చి చౌదరి గారు. స్టూడియోలో నాతో పాటు గారు ఉన్నారు విక్రమ్ పోలా, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం విక్రమ్ గారు. సార్, బుచ్చి చౌదరి గారు, చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ కూటమి ప్రభుత్వ అధినేతగా తాజాగా సరే మహానాడు కూడా చేసుకున్నారు సక్సెస్ఫుల్గా. అయిపోయిన తర్వాత ఏంటంటే మరి మంత్రులు పార్టీ నాయకులు సహజంగా అడుగుతారు, సరే ఏంటి మరి ఇన్నాళ్ళు మనం ఇబ్బందులు పడ్డాము, వచ్చిన తర్వాత కూడా ఆయన ఏడాది అయింది, ఇంకా బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, నేరస్తులకు సపోర్ట్ చేస్తున్నాడు, ఇలా చూస్తూ మనం ఊరుకోవడమేనా, మనం ఏం సందేశం ఇస్తున్నాం సమాజానికి అనేది అడిగేట. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నో 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 మనం కక్షపూరిత రాజకీయాలు చెయ్యం, ఎట్ ద సేమ్ టైం నేరస్తులకు శిక్ష పడుతుంది అని. అంటే ఏమిటి దీనికి ఒక కన్ఫ్యూజనా లేకపోతే ఒక క్లారిటీ ఇచ్చారా క్యాడర్కి? రిషి గారు, ఒక్కటే ఎగ్జాంపుల్ చెబుతాను. ఫైబర్ నెట్ కేసులో ఎలాంటి ఏవి తప్పులు జరగలేదు, ఎలాంటి చిన్న కేసు కూడా లేదు. ఒక అబోధ కల్పనతో కూర్చుని ఒక కేసుని పెట్టి చంద్రబాబు గారిని జైల్లో పెట్టించారు, మేనేజ్ చేశారు. న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేయడం కోసం బ్లాక్మెయిల్ చేశారు, మర్చిపోకండి. స్కిల్ డెవలప్మెంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద, హైకోర్టు న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేసి బెదిరించి బొకాయించి వాళ్ళను కూడా ప్రభావితం చేయడం కోసం చేసిన ప్రయత్నం చూసాం. మామూలుగా స్టేషన్ బెయిల్, వాళ్ళు వేసిన సెక్షన్లకు సంబంధించి స్టేషన్ బెయిల్ అయినా 52 రోజుల పాటు జైల్లో ఉంచారంటే ఎంత పకడ్బందీగా వ్యవహరించారో అధికారులు, ఈ పిఎస్ఆర్ ఆంజనేయ లాంటి వాళ్ళు మనం చూసాం. ఇవాళ చంద్రబాబు గారు చెప్పింది ఒకటే, అన్యాయంగా ఏమీ లేనిది నన్ను 52 రోజులు జైల్లో పెట్టినా కూడా నేను చట్టం ప్రకారం పోరాడుతూ వెళ్ళాను, ఇవాళ వీళ్ళు చట్ట విహితంగా పనిచేశారు, అనేక నేరాలు ఉన్నాయి, అవన్నీ విచారణ జరుగుతున్నాయి. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నాయి ఋషి గారు. భారతదేశంలో ఎన్ని సంవత్సరాలైనా కేసులు నడుస్తూనే ఉంటాయి, సంవత్సరాలు బెయిల్ మీద డిశ్చార్జ్ పిటిషన్ల పేరుతో నడుస్తూనే ఉంటాయి. లేకపోతే ఒక ఆర్థిక ఉగ్రవాది భారతదేశంలో ఎవరు చేయలే, ఇవాళ విదేశాలకు పారిపోయిన వాళ్ళు కూడా చేయలే ఇంత భారీ నేరాలు. తండ్రిని అడ్డు పెట్టుకొని 29 కేసుల్లో ఆ రోజున దోసిన దోపిడీ కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి 12-13 సంవత్సరాలుగా. అదే ఉత్తర భారతదేశంలో 17 కోట్లు 18 కోట్లకే జైలు పాలైపోయారు లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు. ఇవాళ లక్షల కోట్లు దోచుకున్న ఇతను ఇంకా బయట ఉంటున్నాడంటే ఏమిటి జరుగుతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా ఆందోళన అది, ఇలాంటి ఆర్థిక ఉగ్రవాది బయట ఎలా తిరుగుతాడని. తప్పుడు ప్రచారం చేసి తప్పుడు విధానాల్లో ప్రజలను గందరగోళం గురి చేయటం అతని లక్ష్యం. ఒక ఫ్రాక్షన్ రాజకీయవేత్త, అనేక హత్యా రాజకీయాల్లో పరోక్ష ప్రమేయం ఉండి ఆయన చేతులు తడవకుండా చేసిన కార్యక్రమాలు చూసాం. వాళ్ళ సొంత బాబాయ్ వివేక హత్య కేసు ఎలాంటిదో మనం చూసాం, కోడికత్తి కేసు చూసాం. రౌడీల్ని, దొంగల్ని, దోపిడీదారిని పక్కన చేర్చుకొని రాజకీయం చేశాడు. 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడు, ఆర్థిక ఉగ్రవాదిగా చిన్నాభిన్నం చేశాడు. బటన్ నొక్కుడుతో దోపిడీ చేశాడు, దోచుకుపోయింది ఎక్కువ. బటన్ నొక్కుడులో ప్రజలకు అందిన దానికంటే దోచుకుంది ఎక్కువ. 11 లక్షల అప్పులు మాత్రం రాష్ట్రానికి మిగిల్చిపోయాడు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఈ అన్ని వర్గాలని దగా చేసి అనేక కేంద్ర ప్రాయుక్త పథకాల డబ్బు కానీ, ప్రజలు దాచుకున్న డబ్బు కానీ, ప్రావిడెంట్ ఫండ్ లాంటి డబ్బు కానీ అన్నీ కూడా పక్కదారి పట్టించాడు. ఇవాళ ఏం నీతి వాక్యాలు చెబుతాడు రోజు కూడా. తను దోచుకున్న సొమ్ముతో పెట్టిన సాక్షి పేపరు, సాక్షి టీవీ ద్వారా రోజు గోబెల్స్ ప్రచారం చేస్తాడు. నిన్నే ఎవరో చెప్పారు, మా అన్న వస్తున్నాడు, జగనన్న వస్తున్నాడు. కాదు, మీరు విన్నారో లేదో, తెనాలి వచ్చినప్పుడు ఆయన అసలు ధర్మమేనా ఇది, ఆయన ధర్మం గురించి మాట్లాడాడు, న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నీతి వాక్యాలు చెబితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే. ఒక దుర్మార్గ పరిపాలన చేసి, అరాచక పాలన చేసి, నిష్ఠారాజ్యంగా నీ జాగీర్దార్లాగా వ్యవహరించావు. రాష్ట్ర ప్రభుత్వం నా సొంత జాగీర్దార్ అన్నట్టుగా నువ్వు తాడేపల్లి ప్యాలెస్ నుంచి పరిపాలన చేసావు. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎంత పిరికి సన్యాసివో చెబుతున్నా. నువ్వు తాడేపల్లి ప్యాలెస్ కట్టిన ఉక్కు కవచం చూసాం, ఒక కోట ఎలా కట్టుకున్నావు, ఎందుకు భయపడిపోతున్నావు? నువ్వు ప్రజానాయకుడు అయితే, ప్రజల మధ్య ఉండేవాడు అయితే, ఆ ప్రభుత్వ ఖర్చుతోటి ఆ ఇనుప కట్టడాలు ఏమిటండి? నువ్వు బెంగళూరు ప్యాలెస్కి కానీ, ఇడుపులపై ప్యాలెస్కి కానీ ప్రభుత్వ ఖర్చుతో భారీగా పెట్టుకున్నావు. భయం, నువ్వు చేసే అరాచకాలకు ఏదో గుణపాఠం వస్తుంది, ఫలితం అనుభవించాలని భయపడిపోతున్నావు. నేను ఒకటే చెబుతున్నా, ఇవాళ ఎవరి దగ్గరికి ఎవరి కోసం వెళ్ళావు తెనాలి? ఐతా నగర్లో రౌడీ ముండా కొడుకులు బయటకు చేరి రోజు ఆడపిల్లని నేడిపిస్తూ భయానక వాతావరణం సృష్టిస్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నావా నువ్వు? నీ ప్రభుత్వ హయాంలోనే కేసులు ఉన్నాయి.
వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళామంటే సిగ్గు ఉండాలి. సిగ్గు అనేది నీకు ఎదురికి లేదు. ఎందుకంటే దోచుకోవడం, నవ్వటం, అసలు పరిపాలన అంటే ఎలా చేయాలో చేతగాని దద్దమ్మ నువ్వు. 151 మందిని ఇచ్చి జాగ్రత్తగా చేసుకోవా అంటే అరాచకం చేసి ప్రజావేదిక కూలిక దగ్గర నుంచి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, కేంద్ర ప్రభుత్వ పథకాలు నీరు గారిపోయినాయి, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు నీరు గారిపోయినాయి, అభివృద్ధి లేదు ఏ కోసైనా కూడా. ఇలాంటి నీచ నాయకుడు మళ్ళా బయలుదేరాడు. నిన్న ఎవరో చెబుతున్నారు మా జగనన్న వస్తున్నాడు అని. ప్రజలు అంటున్నారు తట్టాబొట్టా సర్దుకోండి, పిల్లా జిల్లాను ఎంట పెట్టుకోండి, పారిపోదాం అనే పరిస్థితి వస్తుంది. జగన్ మళ్ళా వస్తే ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరు. దుర్మార్గ పరిపాలన వస్తేనే భయం ప్రజలను. రైట్, దాని గురించి మాట్లాడదాం. బుచ్చి చౌదరి గారు, విక్రమ్ గారు, ఆర్థిక నేరాలు చేసిన